ఇక్కడ చూపించిన విధంగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా. ఆయిల్ వేడి చేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, ఆనియన్స్తో పాటుగా మిర్చి కూడా వేసుకోవాలి. ఇక మనం కట్ చేసి పెట్టుకున్నవి ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మనం తీసుకున్న కరివేపాకు, వెల్లుల్లి వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి కర్రీ. కొంచెం చిటికెడంత పసుపు బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగినంత 1 స్పూన్ 1.5 స్పూన్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం కారం వేసుకోవాలి, ఒక 1 స్పూను. కొద్దిగంత గరం మసాలా, టేస్ట్ బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఇంతే అండి, మన బ్యాచిలర్ బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.